మూగ జీవుల కోసం జీవితాన్ని త్యాగం చేసిందో మహిళ. ఖమ్మం జిల్లాకు చెందిన మేకల పద్మ జంతు ప్రేమికురాలు. రోజు ఉద్యోగానికి వెళ్తూ విధుల వెంబడి ఇబ్బందులు పడుతూ కనిపించేవి. తన ఉద్యోగం మానేసి పూర్తి సమయం శునకాల కోసం కేటాయించింది. ఓ షెడ్డు నిర్మించుకొని అందులో వాటి బాగోగులను చూసుకుంటోంది జంతు ప్రేమికురాలు. ఖమ్మం మధురానగర్కి చెందిన మేకల పద్మ శునకాల ప్రేమికురాలు. మూగజీవులను అక్కున చేర్చుకుని వాటి ఆకలి తీరుస్తున్నారు. క్రాఫ్ట్ టీచర్ గా పనిచేస్తున్న పద్మ రోజు ఉద్యోగానికి వెళ్లేవారు. కుక్కలు వీధి వెంట కనిపించేవి. ఆకలితో కొన్ని కనిపిస్తే మరికొన్ని గాయాలతో చర్మ వ్యాధులతో బాధపడుతూ కనిపించేవి. వాటి బాధను గుర్తించిన పద్మ వాటిని అలా వదిలేయలేకపోయారు. శునకాలను ఇంటికి తీసుకువచ్చి వైద్యం చేయించారు. అలా రోజు బాధపడుతున్న కుక్కలను వెతికి ఇంటికి తీసుకెళ్లేవారు. మొత్తం 100కు పైగా శునకాలను పోషించేవారు పద్మ. అందులో కొన్ని చనిపోవడంతో ప్రస్తుతం 50కి పైగా వీధి కుక్కలు ఆశ్రయం పొందుతున్నాయి. వాటిని పోషించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఆమె వెనకడుగు వేయలేదు. శునకాలతో కలిసి సహపంక్తి భోజనం చేస్తున్నారు. చిన్న కొడుకు చేసే కూలీ పనులకు వచ్చే డబ్బుతోనే వాటిని సాకుతున్నారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి మూగజీవాల కోసం సహకరించాలని కోరుతున్నారు. స్ట్రీట్ డాగ్స్ని సేవ్ చేయడానికి కారణం ఏంటి అంటే 2016లో నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను ఇది ఆశ్రమం పెట్టాలని డిసైడ్ అయిపోయా. ఒక దగ్గర దానమయ్యగూడెంలో తీసుకున్నాము షెల్టరు. తీసుకున్న దానమయ్యగూడెంలో మేము స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చి మాత్రం 19 నెలలు. ఇప్పుడు ఇది 2 ఎకరాలు లీజుకు తీసుకొని స్ట్రీట్ డాగ్ని సేవ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంది అంటే మాకు ప్రాబ్లము అన్ని తాస్పాములు రక్త పంజరాలు అవి వస్తున్నాయి. అవి ఏమైందంటే మా పిల్లల్ని కూడా కాటేస్తూనే దాదాపు చనిపోయినాయి. ఒక 17-18 దాకా మాత్రం చనిపోయినాయి. అది ఒక బాధగా ఉంది. మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటిది అంటే లీజుకి ఇవ్వమంటున్నా. నాకు సొంతం వద్దు, నాకు లీజుకి. ఇప్పుడు ఇక్కడ 60,000 కట్టుకుంటున్నా. మీరు కూడా ఎంత అడుగుతారో చెప్పండి. నేను కట్టుకోవడానికి నాకు స్తోమత ఉన్నా లేకపోయినా నాకు దాతలు ఉన్నారు. దాతలు వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా నేను కిరాయి కట్టుకుంటా. గతంలో పద్మ దానవాయిగూడెంలో ఉండేది. ఆమె శునకాలను పెంచుతున్నారని స్థానికులు అభ్యంతరం తెలపడంతో ఖాళీ చేసి ఖమ్మంలోని మధురానగర్కు షిఫ్ట్ అయ్యారు. 1/2 ఎకరం స్థలం లీజుకు తీసుకుని ఏడాదికి 60,000 అద్దె చెల్లిస్తున్నారు. చుట్టూ ఇండ్లు లేని ప్రదేశంలో ఖాళీ స్థలం దొరకడంతో ఓ షెడ్డు నిర్మించారు. చుట్టుపక్కల ప్రజలు ఇచ్చే ఆహారాన్ని వండి పెడుతున్నారు. దాంతో శునకాల ఆకలి తీరుతుంది. డాగ్స్ ఏమన్నా దెబ్బలు తగిలినా ఏమన్నా అయినా కానీ తీసుకెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించాను. ఒకసారి చెక్ చేపిస్తే మేడం పద్మ గారి గురించి చెప్పారు సార్. ఇక్కడ చాలా ఒక 150 పైగా డాగ్స్ ఉన్నాయి. అంతా బాగానే ఉంది. ఒకవేళ మనం ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడ ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత వాళ్ళే మొత్తం ట్రీట్మెంట్ అవి చేయించుకొని నీట్గా చూసుకుంటారు. సొంత బిడ్డలా చూసుకుంటారు. మనుషుల్నే పట్టించుకోవట్లేదు. అలాంటిది కుక్కల్ని కూడా తీసుకొచ్చి ఇలాగా చూసుకుంటున్నారు. మేడంకి ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. రోడ్డు మీద ఒక కుక్క దొరికితే వెటర్నరీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్స్ ఇది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు పద్మ గారు అని, వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళు పెంచుకుంటారని చెప్పారు. అయితే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర చూశాను నేను చాలా కుక్కలు ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో పేరెంట్స్నే పట్టించుకోవట్లేదు. అలాంటిది ఈ మేడం గారు ఇంత కుక్కలకి ఇంత హెల్ప్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. కాకపోతే గవర్నమెంట్ ఈ మేడం గారిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ల్యాండ్ విషయంలో కానీ ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇంత అమౌంట్ కానీ హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నిత్యం రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్నాయి శునకాలు. వాటికి చికిత్స అందించి షెడ్డుకు తీసుకొస్తున్నారు. వాటికి ఆహారంతో పాటుగా శారీరక శుభ్రతపై దృష్టి పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వ స్థలం లీజుకు ఇస్తే వీధి కుక్కలన్నింటినీ సాకుతానని చెబుతున్నారు పద్మ.